దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫుటుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దావీదు రాసిన 27వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అదే 20వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. దావీదు ఉన్న ధైర్యం ఏంటంటే దేవుని సన్నిధి. నా జీవితకాలం అంతయు నా దేవుని సన్నిధిలో నివసింపగోరుచున్నాను కనుక నేను భయపడను. అంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, దేవుని సన్నిధిలో ఉన్న ధైర్యం, దేవుని సన్నిధిలో ఉన్న ఆ ఓదార్పు ఇంకెక్కడ పొందుకోలేడు. కనుకనే నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ యెహోవా నాకు రక్షణయు వెలుగై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని సన్నిధిలో మాత్రమే. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే పరిస్థితి చాలామంది జీవితాల్లో కనిపిస్తూ ఉంది దేనన్నా. ఎందుకంటే మోడర్న్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి, అంతా స్పీడ్ జరిగిపోతుంది కాబట్టి దేవుని సన్నిధికి ఇచ్చిన ప్రాధాన్యత, దేవుని సన్నిధికి ఇచ్చిన ఆ ప్రాముఖ్యత ఏమాత్రం కూడా ఇదేనా చాలామంది ఇవ్వట్లేదు. ఈ బిజీ షెడ్యూల్లో పడిపోయి ఆ వాతావరణంలో కొట్టుకుపోతున్నారు తప్ప దేవుని సన్నిధిలో ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటామో, ఆయన సన్నిధిలో ఎలాంటి నెమ్మది పొందుకుంటామో, ఎలాంటి జవాబులు పొందుకుంటామో అని ఎరగలేని పరిస్థితి చాలామంది జీవితాలు ఉన్నాయి. కనుక చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే దేవుని సన్నిధిలో ఎవరైతే జవాబు పొందుకుంటున్నారో, ఆయన సన్నిధిలో ఉన్న మాధుర్యం, ఆ సన్నిధిలో ఉన్న ఆ గొప్పతనం ఎవరైతే గ్రహిస్తారో వారు ఎప్పుడు విడిచిపెట్టరు. ఈ సత్యాన్ని మీకు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దావీదుకు ఏదైనా చింత కలిగినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ కలిగినా, ఏ వేదనకరమైన పరిస్థితులు తన జీవితంలో ఎదురైనా తనకున్న గొప్ప ధైర్యం ఏదనంటే దేవుని సన్నిధి మాత్రమే. ఆయన సన్నిధికి వెళ్ళి నీళ్లు కుమ్మరించినట్లుగా తన హృదయాన్ని కుమ్మరించేవాడు. తద్వారా తన హృదయం అంతా తెరికైపోయేది. మనకేదైనా సమస్య వచ్చింది అనుకోండి, మనకేదైనా బాధ కలిగింది అనుకోండి, 10 మందికి చెప్తాం మనం. కొంతమంది ఆ క్షణానికి ఓదారుస్తారు, కానీ ఆ తర్వాత చిన్న చూపు చూస్తారు. కానీ దేవుని సన్నిధిలో మనం ఏ వ్యాధినెత్త ఉందో, ఏ ప్రతికూలత ఉందో, ఏ సమస్య ఉందో, ఏ చింత, ఏ కృంగుదల నీ జీవితంలో అలుపుకుందో వాటన్నిటినీ తేటగా ప్రభువుకు తెలియపరిస్తే నీ హృదయాన్ని తేలికపరుస్తాడు. వాటన్నిటి నుంచి విడిపిస్తాడు, పరిస్థితులను తారుమారు చేస్తాడు. అది దేవునికి నీ మనుషులకి మధ్య ఉన్న తేడా. విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా మీకు ప్రభు పేరిట మనం చేస్తున్నాను. యెహోవాయే నాకు రక్షణ వెలుగు అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. ఆ ధైర్యాన్ని దేవుని సన్నిధిలో పొందుకుంటున్నాడు. ఎన్ని విపత్కరమైన పరిస్థితులు తన జీవితంలో ఎదురయ్యో మనకు తెలుసు. దేవుని వాక్యం చదివితే, దేవుని వాక్యం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ఎన్నో ప్రతికూలతలు గుండా ప్రయాణం చేశాడు. వాటన్నిటి నుంచి దేవుడు విడిపించి జయం వెంబడి జయం, జయం వెంబడి జయం, జయం వెంబడి జయం దావీదు జీవితంలో మనం పొందుకుంటున్నట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దావీదుకు కలిగిన దేవుడు మన దేవుడు కాదు. నీ జీవితంలో, నా జీవితంలో ఎందుకు జయం ఇవ్వడు? ఎందుకు వేదనకు, కృంగుదలకు గురవుతున్నావు? దేవుని సన్నిధిని పోగొట్టుకుని క్షణం ఆనందం కోసం ఎక్కడెక్కడో గడుపుతున్నావు. కానీ ఇది తాత్కాలికమైందే. ఒకవేళ తాత్కాలికమైన ఉపశమనం పొందుకుంటావు, కానీ నిత్యమైన సంతోషం పొందుకోలేవు. కానీ దేవుని సన్నిధికి వచ్చి మన మనవలు, మన విజ్ఞాపనలు
మన ఆర్తధ్వని దేవునికి వినిపించినప్పుడు వాటన్నిటి నుంచి విడిపించి నీ జీవితంలో నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటావు. ఆ విషయం దావీదుకు తెలుసు. కనుకనే దేవుని సన్నిధిలో నేను నివసింపకూర్చున్నాను. ఎప్పుడు, ఎంతకాలం నివసింపకూరుతున్నాడంట? నా జీవిత కాలం అంతయు నా దేవుని మందిరంలో నివసింపకూర్చున్నాను అంటున్నాడు. ఈ మాట నువ్వు చెప్పగలవా? నా జీవితకాలం అంతా నీ మందిరంలో నివసిస్తాను ప్రభువా, నీ సన్నిధిని విడిచిపెట్టను ప్రభువా, నీతో నేను సహవాసం చేస్తాను ప్రభువా, ఈ జీవితం కాలమంతా నేను బ్రతికినంత కాలం మీతోనే నేను సహవాసం చేస్తాను ప్రభువా, మీ మీద ఆధారపడతాను ప్రభువా, మిమ్మల్ని ఆశ్చర్యంగా చేసుకుంటూ బ్రతుకుతాను ప్రభువా అని నువ్వు చెప్పగలిగితే నీవు ఏ విషయంలో భయపడవు, ఏ విషయంలో దిగులు పడవు, ఏ విషయంలో జడియవు. చాలాసార్లు ఈ భయానికి, ఆందోళనకు, కృంగుదలకు, ఏం చేయాలో తోచని పరిస్థితికి, ఆందోళనకు గురవుతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం వల్లే. దేవుని సన్నిధికి వెళ్లకుండా ఏదో ఉపశమనం కోసం అక్కడ ఇక్కడ గడిపితే కనుక నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకోలేవు. దావీదుకు ఆ విషయం తెలుసు కాబట్టే నా జీవితకాలం అంతయు నా దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను అన్నాడు. ఈ మాట నువ్వు అనగలిగితే నీ జీవితంలో కూడా ధైర్యాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆదరణను, గొప్ప నిరీక్షణను నీవు పొందుకుంటావు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. దావీదుకు కలిగి ఉన్న దేవుడు మనం కలిగి ఉన్నాం. దావీదు చెప్పినట్లు మనం కూడా చెబుదాం, నా జీవితకాలం అంతా నీ మందిరంలో నివసింపగోరుతాను ప్రభువా. అలా నివసించి వారు చాలామంది బైబిల్లో మనం చూసినట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు పొందుకున్నారు. వారి జీవితాలు గొప్ప నెమ్మదిని పొందుకున్నారు. వారి జీవితంలో గొప్ప జయాన్ని పొందుకున్నారు. మీ జీవితంలో కూడా అలాంటి జయాన్ని, అలాంటి నెమ్మదిని, అలాంటి ఓదార్పును మీకు కావాలంటే దావీదులాగా మనం కూడా చెబుదాం, నా జీవితకాలం అంతా నీ మందిరంలో నివసించాలని ఆశపడుతున్నాను ప్రభువా. నా జీవితాన్ని పరిపూర్ణంగా మీకు సమర్పిస్తున్నాను. నీ సన్నిధిని ఏమాత్రం నేను పోగొట్టుకోను ప్రభువా అని చెబుదాం. తద్వారా మన జీవితంలో గొప్ప ధైర్యాన్ని, గొప్ప సంతోషాన్ని, గొప్ప నిరీక్షణను పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, దావీదు చెప్పినట్లుగానే మా జీవిత కాలమంతయు నీ మందిరంలో నివసింపగోరుచున్నాం ప్రభువా. మాకు ఎదురవుతున్న ప్రతి సమస్యను మేము ఎదురెడ్డి పోరాడి మీ సన్నిధి నుండి మేము జయం పొందుకునేటట్లుగా కృప చూపించుకొని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మీకు నిత్యము తోడుగుండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.